మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే వర్డ్ ఈ మధ్య వింటున్నాము. సో అంతకుముందు గైనకాలజిస్ట్ అనేది ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్స్పర్ట్ అని చెప్పేసి పక్కన యాడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వాట్ ఈజ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిఫైన్ చేయండి. రెండు, అసలు ఎప్పుడు మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంటే గైనకాలజిస్ట్ను దాటుకొని యాక్చువల్గా. సో ఆ లక్షణాలు కానీ ఆ పరిస్థితులు కానీ వివరిస్తే సో దట్ జనాలకు అవగాహన వస్తుంది. సో ఐ నీడ్ టు గో ఫర్ ది ఫీటల్ మెడిసిన్. షూర్. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ ప్రెగ్నెన్సీ డెఫినేషన్ ఆల్సో ఈజ్ వెరీ ట్రికీ బికాస్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ కాల్డ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ రిస్క్. ఒక విమెన్ కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి 9 months of gestation and then later almost 3 months post delivery session వరకు ఎప్పుడైనా కూడా లో రిస్క్ విమెన్ మే బికమ్ హై రిస్క్. ఇది భయపెట్టడానికి చెప్పేది కాదు, ఇవన్నీ ఏంటంటే మెడికల్ ఛాలెంజెస్ మేము తీసుకునేది. బట్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ గో వెరీ వెల్ బికాస్ ఇట్ గోస్ విత్ ద నేచర్స్ లా. కొన్ని ప్రెగ్నెన్సీస్ హై రిస్క్ ఎట్లా అవుతాయంటే ప్రీవియస్ హిస్టరీ వల్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ విమెన్ హూ హ్యాస్ ప్రీవియస్ లాసెస్, ఒక 3-4 అబార్షన్స్, మిస్క్యారేజ్ అంటాం మేము, అబార్షన్స్ కలోకియల్గా అంటాం, ఒక 3-4 అబార్షన్స్ అట్లా అయినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ హర్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరనే చేసుకోవాలి. అండ్ కోవిడ్ వచ్చిన తర్వాత మనందరికీ కోమార్బిడిటీస్ ఇవన్నీ బాగా అర్థమైపోయినాయి. మెడికల్ డిజార్డర్స్ అంటే లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ రొమటాయిడ్ ప్రాబ్లమ్స్, ఇందా చెప్పినట్టు కార్డియక్ ప్రాబ్లం, ఏదైనా కూడా. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ముందరనే వాళ్ళకు కొంత ఆరోగ్యపరమైన సమస్య ఏదో ఉంది. అలాంటి వాటిని ఏంటంటే వి డోంట్ ప్లే గాడ్స్, అవి మనం రెగ్యులేట్ చేసుకోవాలి, మాడ్యులేట్ చేసుకోవాలి. చేసి విమెన్ స్టేబుల్గా ఉన్నప్పుడు దెన్ వీ సజెస్ట్ దట్ ఎస్ షీ కెన్ గో హెడ్ విత్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. లైక్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను, వాస్ట్ మెజారిటీ ఆఫ్ ది బేబీస్ ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. హ్యావింగ్ సెడ్ దట్ 3 to 5% ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టిల్ క్యాన్ బి హై రిస్క్. లైక్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేది బర్త్ డిఫెక్ట్స్ చూసుకుంటే ఇండియాలో చాలా కామన్ డిజార్డర్ ఈ బర్త్ డిఫెక్ట్స్. దీనికి ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వలన వీ కెన్ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ స్పైనా బైఫిడా కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే వెన్నెముక కానీ లేదంటే తల భాగం కానీ కొంత ఓపెన్ ఉండి లోపల ఉన్న మెదడు లేదంటే గుజ్జు బయటకు వచ్చి కనిపించడం అనమాట. ఇండియాలో ఇది చాలా కామన్ బర్త్ డిఫెక్ట్. సో చిన్న ట్రిక్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ముందర ఒక 3 నెలల ముందర నుంచి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే దీన్ని మనం 5% నుంచి 3% దాకా రెడ్యూస్ చేయొచ్చు. సో ఇలాంటి ఏంటంటే జనరల్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్స్ కూడా ఇస్తారు. బట్ ప్రీవియస్గా బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ని కనుక వాళ్ళు కన్సల్ట్ చేస్తే ద బెనిఫిట్ విడ్ బి మోర్. ఆల్సో ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ డిజార్డర్స్ ఇన్ ద మదర్, విమెన్ హూ ఈస్ హ్యావింగ్ సమ్ హెల్త్ ఇష్యూ, దే మీటింగ్ ప్రీ కన్సెప్షనల్, దట్ ఈస్ ద ఐడియల్ వే టు గో. అండ్ కరెంట్ ప్రెగ్నెన్సీ ఐదర్ మదర్కి డయాబెటీస్ రావచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ ఇట్లాంటివి ఏమన్నా రావచ్చు. Vast majority of the cases again can be dealt in the small setups and nursing homes if they have the facility. Whereas దానికన్నా ఎక్కువ అయినప్పుడు మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ కావాల్సి ఉంటుంది. అట్లాగే లో బర్త్ వెయిట్, బర్త్ డిఫెక్ట్స్, సో అబ్నార్మాలిటీ ఉన్న స్కాన్ రిపోర్ట్ తీసుకొని వచ్చారనుకోండి. ఈ రోజున బేబీ స్క్రీనింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ చేసినప్పుడు చేయటానికి ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావాలి. అంటే రేడియాలజిస్ట్ కూడా చేస్తారు, చాలామంది క్వాలిఫైడ్ అండ్ బోర్డ్ సర్టిఫైడ్ వాళ్ళు చేస్తే ఏంటంటే డౌన్ సిండ్రోమ్ రిస్క్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుస్తుంది. అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు అంటే హై రిస్క్ ఫర్ డౌన్ సిండ్రోమ్ అంటే వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ అవసరం అవుతుంది. అంటే ఊమ్లోకి నీడిల్ పెట్టి ఉమ్మనీరు తీసి పరీక్ష పంపించడం కానీ, లేదంటే అగైన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఏమన్నా హిస్టరీ ఉంటే కనుక మాయ నుంచి ముక్క తీసి పరీక్ష చేయటం, దాన్ని కొరియానిక్ వెల్లస్ శాంప్లింగ్ అంటారు. ఇలాంటివి కూడా చేయడానికి ఇప్పుడు తెలుసుకునే ఆపర్చునిటీ ఉంది మనకి. ఎందుకంటే నాట్ ఓన్లీ గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, మెడికల్ అండ్ దెన్ ఇమేజింగ్ అండ్ జెనెటిక్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ సో మచ్. సో మెనీ థింగ్స్ ఆర్ గెటింగ్ అన్ఎర్త్డ్. మనం చూసే ముందరనే, పుట్టక ముందరనే తెలుసుకునేకి అవకాశం ఉంది. సో వీటిని యూటిలైజ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మేనరికాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు పుట్టుకతో వచ్చే జన్యు లోపాలకు కానీ పిల్లలకు వచ్చే పుట్టుక లోపాలకు కానీ మేనరికం ఎంత శాతం వరకు కారణమవుతుంది? సో మేనరికం అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు
మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సో వాళ్ళకి ఏమైనా ఎక్కువ సో డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవసరమా? వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? షూర్, తప్పకుండా అండి. కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మేనరికంతో వచ్చే పెళ్ళిళ్ళు అనేవి ఇండియాలో కామన్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కామన్. అయితే అగైన్ మ్యారేజ్ పర్సనలైజ్డ్ చాయిస్. సో బికాజ్ ఇంకా పుట్టని బిడ్డకి ఏదన్నా అవలక్షణాలు కానీ లోపాలు కానీ వస్తాయి అని భయపడి చాలా ఇష్టమైన మనిషిని పెళ్లి చేసుకోకుండా ఉండవలసిన అవసరం లేదు. అయితే ఇట్లాంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే బాగా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆ జనరేషన్ ఈ ఇద్దరు అంటే కపుల్ అవ్వాలనుకుంటున్న యంగ్ పీపులే కాకుండా, బాయ్ అండ్ గర్లే కాకుండా, వాళ్ళ పెద్ద తరాలు అంటే వాళ్ళ మదరు ఫాదర్కి కూడా మెనరికం అయి ఉండొచ్చు. సో 3 తరాల నుంచి వచ్చిన వంశవృక్షాన్ని జెనెటిక్స్ పెడిగ్రీ చార్ట్ కింద తీస్తారు. సో దాంట్లో ఏ పర్టికులర్ వ్యాధి అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది తప్పకుండా ఐడెంటిఫై చేయడానికి కారణం ఉంటుంది. దెన్ మనకి థాలసీమియా అనేది చాలా కామన్ ఇండియాలో. అది కానీ స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అంటారు, అంటే బేబీ మజిల్స్ వీక్నెస్ వలన లేవలేకపోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా కామన్. ఇలాంటి వాటికి మేము కన్సాంగ్వినస్ మ్యారేజ్తో వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా స్క్రీనింగ్ చేస్తాం. ఇది కాకుండా పర్టికులర్గా కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. ఒక 4-5 చాలా కామన్ థింగ్స్ ఉన్నాయి ఇండియాలో. వాటికి కూడా అవసరమైతే టెస్ట్ చేస్తాం అనమాట. సో సింపుల్ క్యారియోటైప్ వలన ఇది అవ్వదు. పెడిగ్రీ చార్ట్ తీసుకొని వాళ్ళ వంశంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూసినప్పుడు ఏ టెస్ట్ చేయాలి ఈ కపుల్కి అనేది తెలుస్తుంది అన్నమాట. డెఫినెట్లీ ఈ టెస్ట్ కనుక చేయించుకొని ముందర గో హెడ్ తీసుకుంటే దే డెఫినెట్లీ కెన్ గో ఫర్ ది కన్సాంగ్వినస్ మ్యారేజ్.